आदाब सत श्री अकाल दिस इज काव्य वेलकम टू अवर चैनल नवरात्रि उत्सवालु डे 5 ఈ రోజు మీకు కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను। కొత్తిమీర రైస్ వచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చండి। టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి। ముందుగా వచ్చేసి మనం రైస్ కి ఆన్ చేసి పెట్టుకోవాలి। నేను ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాను అన్నమాట। ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాను, 2.5 గ్లాస్ వాటర్ అన్నమాట। ముందుగా రైస్ కి మనం ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట। తర్వాత కొత్తిమీర వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। కొత్తిమీర రైస్కి వచ్చేసి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। అందులోకి ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి। ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేయాలి, లేకపోతే ఇది మిక్సీ అవ్వదన్నమాట, ఇది గ్రైండ్ అవ్వదన్నమాట। సో ఫస్ట్ ఇవి మనం మిక్సీ చేసుకుందాం। ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు అన్నమాట। ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు అన్నమాట। ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాం దీనికి। మనం ఇప్పుడు కొత్తిమీర రైస్లోకి మనము తిరువాత పెట్టుకుందాం అన్నమాట। ముందుగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, బ్యాళ్ళు వచ్చేసి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే, ఉద్ది బ్యాళ్ళు, మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇందులోకి। మిక్స్ చేసుకోవాలి। కొద్దిగా బ్యాళ్ళు మంచిగా వేగిన తర్వాత మనం కొత్తిమీర పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి। మనం తిరువాతలోకి వచ్చేసి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి, అంతే, కొద్దిగా సేపు అంతే। వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, టేస్ట్ అయితే చాలా బాగుండాలి అంటే వాటర్ యాడ్ చేయకూడదు అనమాట। నేను ఇంతకుముందు వాటర్ కూడా యాడ్ చేసిన ఏంటి, టేస్ట్ అయితే అంత అనిపించలేదు అనమాట, అందుకని చెప్తున్నాను। కొత్తిమీర వచ్చేసి కంటి చూపుకి చాలా మంచిది అని అంటారు, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది। ఎవరైతే కొత్తిమీర తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇలా చేసుకుంటే। ఈ కొత్తిమీర రైస్ వచ్చేసి మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట నైవేద్యంగా। ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర రైస్ అయితే రెడీ, ఇది దేవుడి దగ్గర ప్రసాదానికి కూడా పెట్టుకోవచ్చు। ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి। థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్।